జరగదమ్మా ఇంకా నువ్వు ఎందుకు భయపడతావు పద్మ అని నేనే చెప్పానమ్మా. ముందరే ఇది నిజంగా ఉతికిందేనా? అల్మార్లకెళ్ళి తీసిన అల్మారా ధర కొమ్మకపోవచ్చు. ఇప్పుడు ఆడుతూనే ఉన్నారు కదా ఇంకా, అందరూ అక్కడికే వెళ్ళిపోతారు. మరి నన్ను తీసుకెళ్ళకపోతే ఎవరు వంట పడతారు? వాళ్ళకే వాళ్ళు కూడా బ్రాహ్మణ్సే. ఏం చేస్తారో తెలియదు నాకు. నేను మాత్రం అడగలేదు బాబు ఎందుకు వచ్చింది. ఆయన చేత దెబ్బలు తిరిగి రక్తం మార్కులన్నీ చూపించుకోవడానికి కనిపిస్తున్నాయా లేదా నీకు? చూడతాడిగా కూడా ఉంది నా చెయ్యి. మరి నేనేం చేయను. అట్లా కడపనీయకుండా ఏదో మంది ఇచ్చేసే వెళ్ళిపోయింది నిన్న రాత్రి హర్షిని. ఎవరికి రోజా కూడా చెప్పకుండా. అందుకనే రోజా మౌనంగా వచ్చేసి వెళ్ళిపోయింది మాట్లాడకుండా. ఏంటి రోజా మాట్లాడట్లేదని అడిగితే కిందకి వెళ్ళాక చెప్పింది. అది నాకు వచ్చిన ప్రారంభం, అంతకంటే ఏం లేదు. అది ఒక్కటే నాకు వచ్చిన కష్టం. అది చేసిన దాన్ని ఫలించకపోవడం. అది మళ్ళీ తీసుకొస్తోంది తొందరగా ఇంటికి వెళ్ళి. అది నాకు కాస్త బాధ కలిగించింది. ఇదేమిటి మా అమ్మ మీద ఇంత తొందరగా ఎలా పోయింది దానికి అని అనుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పటిదాకా కళ్ళ నీళ్ళు కారుతూనే ఉన్నాయి. అందుకని నేను బాధపడుతున్నా. అయ్యో నేను నా తల్లిగా సమర్థించినందుకు బాబా గారు ఎంత బాధపడుతున్నారు. డాక్టర్ సొమ్మ కిందకు వచ్చేసి ఆవిడ కూతురుగా కూడా తయారైపోయిన తర్వాత కూడా ఇంకా బాబా గారిని నమ్మకపోతే ఏం చేస్తాడు? పైన అలాంటి మందు చేశారు, తప్పకుండా చేస్తాడు తల్లి. అదే నాకు ఇష్టం లేదు మా అమ్మ, అందుకని ఒప్పుకున్నాను. కానీ లేకపోతే నేను ఒప్పుకునేదాన్నే కాదు పద్మ. అసలు ఒప్పుకునేదాన్ని నాకు ఇది చాలు, కప్పుకునేది చాలు. అదొద్దా బాబు అంత మందులు నేను వేసుకోలేను. ఇది కూడా తీసుకెళ్ళిపో, ఇక్కడ సాయంత్రానికి ఇది కూడా తీసుకెళ్ళిపోతుంది సరేనా? ఇప్పుడు రావడం మాత్రం హర్షిని చూసి తీరాలి ఇప్పుడు. అందుకని మళ్ళీ ఇంటికట్టి తల్లిని కూడా తయారు చేసి తీసుకొచ్చేసింది. పట్టు చీర కట్టి నేను పడుకోలేదులే. కూర్చో, ఇంకో తిండి పెట్టాడు. పడుకోలేదు, కూర్చోలేదు. కూర్చో. అందుకని ఇంకో వ్యక్తి పరుపు బయట ఉంది, తెచ్చుకో. సాయంత్రం బీరువాతో పాటు తీసుకెడదు. కానీ ఆ బల్ల కూడా రంగు వేయించేసి ఉంచుకో సరేనా? ఇక్కడికి తెచ్చుకొని వేసుకో. నాకేం అభ్యంతరం లేదు అన్నం తింటాను. సరేనా అమ్మా? సరే. కొంచెం అభ్యంతరం ఉంది కానీ నాకు మాత్రం లేదు. ఈ మూడు మాత్రం ఆ కుర్చీలో తువ్వాలు ఇది పడేసి వెళ్ళిపో.